అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం. మనం సొసైటీలో తిరిగేటప్పుడు చాలామంది ఎవరైతే అణగారినటువంటి వర్గాలు, వెనకబడినటువంటి వర్గాలు ఉన్నాయో వారందరినీ కూడా ఈ సొసైటీలో సమానంగా చూడట్లేదు, భేదాభిప్రాయాలతో చూస్తున్నారని మానసికంగా మనం ఒక్కొక్కసారి బాధపడుతూనే ఉంటాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి గొప్ప వరం రిజర్వేషన్స్. ఈ సొసైటీలో స్వేచ్ఛగా జీవించే హక్కు, స్వేచ్ఛగా నువ్వు ఏ మతాన్నైనా సరే స్వీకరించే హక్కు, స్వేచ్ఛగా మనం చదువుకునేటువంటి హక్కు. ఇటువంటి సందర్భంలో ఎవరైతే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో చక్కగా ఈ రిజర్వేషన్స్ను ఉపయోగించుకుని, అలాగే వసతి గృహాలు, సాంఘిక సంక్షేమ శాఖకి చెందినటువంటి వసతి గృహాలు ఉన్నాయి. ఈ వసతి గృహాలను కూడా వినియోగించుకుని ఉన్నతమైనటువంటి చదువులు చదివినట్లయితే మన యొక్క భవిష్యత్తు మారుతుందనేటువంటి ఉద్దేశాన్ని కూడా గ్రహించకుండా చదువును మధ్యలోనే ఆపివేసి డ్రగ్స్, మద్యం, మత్తు పదార్థాలకి బానిసలు అవుతూ ఉన్నారు. కానీ వీటి వల్ల వారి యొక్క జీవితము సర్వనాశనం అయిపోయి కుటుంబం చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి, విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి యువత చక్కగా గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మీరు చక్కగా ఈ వసతి గృహాలను, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని చక్కటి ఉన్నతమైనటువంటి చదువులను చదివినట్లయితే ఈ సమాజంలో మంచి ఉద్యోగాన్ని కనుక మీరు సంపాదించినట్లయితే అందరితో సమానమైనటువంటి హోదా మనకు రావడం అనేటువంటి జరుగుతుంది. కానీ అది మరిచి చిన్న చిన్న సులాభాలకు మరి లాభాపేక్షకు లోనయ్యి చిన్న చిన్న పనులను మనం ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సొసైటీలో చిన్నగానే చూడబడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే వారి యొక్క వృత్తులను ఎంచుకునేటువంటి రీతిలో ఆరు కేటాయించుకున్నటువంటి వృత్తిని ప్రేమించి కష్టపడి పనిచేసినట్లయితే ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే మనం నేర్చుకున్నటువంటి వృత్తిని మనం ప్రేమించాలి. అటువంటి పరిస్థితుల్లోనే మనం అనుకున్నటువంటి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. కావున ఈ ఏదైతే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో మీరంతా కూడా చదువును ప్రక్కన పెట్టకుండా చక్కగా ఉన్నతంగా చదువుకున్నట్లయితే సమాజంలో ఒక మంచి పౌరులుగా మీరు తయారు కావడానికి అవకాశం ఉంది. ఈ మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి వంటి వాటికి మీరు దూరంగా ఉండాలి. ఈ సొసైటీలో మీ యొక్క పాత్ర ఏంటో మీరు గ్రహించాలి. మన సమాజాన్ని ఉద్ధరించకపోయినప్పటికీ మన తల్లిదండ్రులను, మన కుటుంబాన్ని మనం బాగు చేసుకున్నట్లయితే ఈ సమాజంలో కొంత పాత్ర మనం నెరవేర్చినట్లే అవుతుందనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. కావున ఈ యొక్క సమాజాన్ని బాగు చేయడం లేదా సమాజాన్ని కాపాడడం అనేటువంటిది కేవలం ప్రభుత్వాధికారులు, పోలీసు వారు చేతిలోనూ కాదు. ఈ యొక్క భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి జీవికి బాధ్యతగా ఉన్నటువంటిది ఉంది. కావున మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆలోచన విధానాలను మనం అవపోసన పట్టి అంబేద్కర్ గారి ఆశయ పాటలో మనం పయనించి ఉన్నతంగా చదువుకున్నట్లయితే, లేదా మనం ఏదైతే వృత్తిని చేస్తున్నామో ఆ వృత్తిని మనం మరి విపరీతంగా మనం ప్రేమించి కష్టపడినట్లయితే ఫలితం వస్తుంది. అలాగే అసాంఘిక కార్యకలాపాల పట్ల, అలాగే మరి చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేయడం పట్ల ఈ సొసైటీలో మనం చేకరించుకోవడానికి పరిస్థితి వస్తుంది. అలాగే మన కుటుంబాలు, మన బిడ్డలు కూడా ఎంతో మరి క్షోభకు గురయ్యేటువంటి, వ్యాధికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఉన్నతమైనటువంటి మార్గంలోనే అంబేద్కర్ గారి యొక్క ఆశయాల పాటలోనే మనం పయనిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మీ కాటే సుబ్రహ్మణ్యం.